అంటే మీరు జిమ్‌లో చూసే మంచి ఫిట్‌నెస్ ఫిజిక్ ఉన్న వ్యక్తి గాని, త్రూ ఔట్ ఇయర్ అంటే ఒక ఇయర్ మొత్తం మంచి ఫిజిక్ కావాలని అనుకుంటారో, అలానే ఎవరైతే యాబ్స్ కావాలనుకుంటున్నారో, మీ ఎన్ని యాబ్ వర్కౌట్ చేసినా సరే మీకు యాబ్స్ కనపడవు. అంటిల్ హలో గాయ్స్, ఎలాగున్నారు అందరూ? నా పేరు వెంకటేష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం తెలుసుకుందాం, మీకు ఎక్కువ పొట్టుందా, మీ ఫ్రెండ్‌కి ఎక్కువ పొట్టుందా? అంటే మీరు హెల్తీగా ఉన్నారా, మీ ఫ్రెండ్ హెల్తీగా ఉన్నాడా? తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. సో ఫస్ట్‌గా మనం మాట్లాడుకుంటే, మీరు గనక జిమ్‌లోకి వెళ్ళినా, లేదంటే బయట ఎవరినైనా అడిగినా కానీ, ఫస్ట్ మీరు అడిగే మాట ఒకటే, బ్రో నా హైట్ ఇంత, వెయిట్ ఇంత, నేను కరెక్ట్‌గానే ఉన్నానా? అంటే నా హైట్‌కి నేను సరిగ్గా వెయిట్‌లోనే ఉన్నానా అని అడుగుతారు. దీన్నే మనం చిన్నప్పుడు బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనే పేరుతో చదువుకున్నాం. ఇందులో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే దీంట్లో పెద్దగా ఇన్ఫర్మేషన్ అంటూ ఏం లేదు. జస్ట్ మీ హైట్, వెయిటే ఉంటది. దీన్ని బట్టి మీరు హెల్తీగా ఉన్నారా, అన్‌హెల్తీగా ఉన్నారా అని చెప్పడం చాలా కష్టం. చాలా టైమ్స్ ఈ బీఎంఐ అనేది ఇనాక్యురేట్‌గా వర్క్ అవుతది. సో ఇలాంటి టైంలో మనం యూజ్ చేసేది ఏంటంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. యెస్, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. అంటే మీ బాడీలో ఎంత శాతం ఫ్యాట్ ఉంది అనేది చెప్పేదే. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెయిట్ 100 కేజీస్ అనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడు మీరు బీఎఫ్ చెక్ చేసుకున్నప్పుడు, అంటే మీ బాడీ ఫ్యాట్‌ని చెక్ చేసినప్పుడు 16% వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే మీ వెయిట్ 100 కేజెస్‌లో 16 కేజీస్ అనేది ఫ్యాట్ ఉందని. సో మిగిలిన వెయిట్ వచ్చేసరికి మీ బోన్స్, అలానే మీ మజిల్స్, అలానే మీ యొక్క వాటర్ వెయిట్ గాని, బాడీలో ఉన్నది ఆర్గాన్స్ వెయిట్ గాని, ఇదంతా కలుపుకొని టోటల్ వెయిట్ అందులో 16% బాడీ ఫ్యాట్. సో ఫస్ట్‌గా 0 నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు గనక మిస్టర్ ఒలింపియా లాంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ చూసుంటే, అందులో పార్టిసిపేట్ చేసే రోనీ కోలమన్ గానీ, అంటే సీబమ్ గానీ, వీళ్ళ ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసరికి చాలా లీస్ట్ ఉంటదనమాట. దాదాపు 0.33 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 నుంచి 6%, 8% లోపల ఎవరున్నా సరే వాళ్ళని రిప్డ్ అంటారు. రిప్డ్. ఈ ఫ్యాట్ పర్సెంటేజ్‌లో ఉండడం అనేది చాలా కాలం చాలా రిస్క్. కొంతకాలం ఉన్నా కూడా రిస్కే. ఈ కండిషన్‌లో ఉండాలనుకున్న వాళ్ళు డెఫినెట్‌గా బాడీ బిల్డర్సే అయ్యుంటారు. అలానే వాళ్ళు కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటారు. సప్లిమెంట్స్ ఎందుకంటే, ఇంక వాళ్ళు ఫుడ్ ఎక్కువ తినరు కాబట్టి, వాళ్ళేదైనా ఒక ఫోటో షూట్ కానీ, ఒక కాంపిటీషన్ గానీ, అదయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం పెరుగుతారనమాట. కొంచెం ఫ్యాట్ పెంచుకుంటారు. ఎందుకంటే, మనం హెల్తీగా ఉండడానికి కొంచెం ఫ్యాట్ అనేది ముఖ్యమే. సెకండ్ వచ్చేసరికి 9-12%. 9-12% అనేది ఒక లీన్ బాడీ పర్సెంటేజ్ అనమాట. ఒక న్యాచురల్ బాడీ బిల్డర్ కానీ, లేదంటే మీరు జిమ్‌లో చూసే మంచి ఫిట్‌నెస్ ఫిజిక్ ఉన్న వ్యక్తి కానీ, వాళ్ళు ఉండేది ఏంటంటే 9-12% అనమాట. అలానే ఎవరైతే యాబ్స్ కావాలనుకుంటున్నారో, మీ ఎన్ని యాబ్ వర్కౌట్ చేసినా సరే మీకు యాబ్స్ కనపడవు. అన్లెస్ మీరు ఈ 12% దగ్గరికి వచ్చేంత వరకు. బాయ్స్‌కి 12% దిగిన తర్వాత మాత్రమే యాబ్స్ కనపడతాయి. అలానే గర్ల్స్‌కి 14 ఆర్ 13 సమ్‌టైమ్స్. ఆ పర్సెంటేజ్ దగ్గర వాళ్ళకి యాబ్స్ కనపడతాయి. సో నెక్స్ట్ టైం యాబ్ వర్కౌట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు యాబ్స్ ఉన్నాయి. కాకపోతే అవి కనపడట్లేదు. అవి కనపడాలంటే మీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది 12కి దిగాలి. సో నెక్స్ట్ వచ్చేసరికేనేమో థర్డ్ కేటగిరీ 13-18%. ఒక ఫిట్‌నెస్ వ్యక్తి ఉండే పర్సెంటేజ్ అని చెప్పొచ్చు ఇది. అంటే ఈ కేటగిరీలో ఒక మనిషి ఫిట్‌గా ఉన్నాడని మీనింగ్ అనమాట. ఒక హెల్తీ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ 13-18% ఫ్యాట్ బాడీ పర్సెంటేజ్‌లో మీరు చూసుకున్నట్టయితే, ఒక మనిషి బల్క్ అయినా దీంట్లోనే ఉంటాడు. ఒక బాడీ బిల్డర్ అయినా సరే, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా సరే, బల్క్ అయినప్పుడు 18, మహా అయితే 20 దీని లోపలనే ఉంటాడనమాట. సో మీరు వింటారు బల్కింగ్ అని చెప్పేసి. బల్కింగ్ అంటే ఫ్యాట్ పెంచుకోవడం కాదు, మజిల్ పెంచుకోవడం. సో ఫ్యాట్ కూడా పెరుగుతది. కానీ ఎక్కడి దాకా అంటే ఈ 18 ఆర్ 20 లోపలే పెట్టుకుంటారు. త్రూ ఔట్ ఇయర్ అంటే ఒక ఇయర్ మొత్తం మంచి ఫిజిక్ కావాలని అనుకుంటారో, వాళ్ళు 13 దగ్గర ఉండడం మంచి సేఫ్ అని చెప్పొచ్చు. అలానే కొన్ని చీట్స్ చేస్తారు. అంటే డైట్ 100% మెయింటైన్ చేయలేం. 80% మాత్రమే మెయింటైన్ చేయగలం. మిగతా 20 ఇష్టం వచ్చినట్టు తింటారు అనుకునే వాళ్ళు మాత్రం ఈ 13-18% లోపల ఉండొచ్చు. తప్పులేదు. నెక్స్ట్ వచ్చేసరికి 18+. 18 నుంచి 25 లోపల. ఒక నార్మల్ పర్సన్ ఎక్సర్సైజులు ఎక్కువ చేయకపోయినా సరే, లైట్‌గా
అంటే సరిగ్గా చెప్పాలంటే మీరు మీ జాబ్ చేస్తున్న టైంలో అని చెప్పచ్చు. అంటే కొంచెం వర్క్ వల్ల కొంచెం పొట్టుండేసి, కొంచెం చిన్న టమ్మీ ఉండే వ్యక్తి అయి ఉండొచ్చనమాట. వీళ్ళు కూడా పర్లేదు, అంటే ఓకే అని చెప్పొచ్చనమాట. డైట్‌ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే వీళ్ళు కూడా హెల్తీగానే ఉంటారు. మీరు ఒక లైన్ మీద ఉన్నారు. అటెళ్తే ఫిట్‌నెస్ అవుద్ది. అటెళ్తే ఫిట్‌గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఇటెళ్తే అన్‌హెల్తీగా అయిపోతారు. చాలా డ్యామేజ్ జరుగుతది. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికేమో 25+. వీళ్ళని ఒబేస్ అని చెప్పచ్చు. ఈ ఒబేస్‌లో ఏంటంటే మీనింగు మీరు చాలా డేంజర్ కేటగిరీలో ఉన్నారని. మీరు ఒబేస్ కేటగిరీలో ఉన్నారంటే మీకు డయాబెటిస్ 2 వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని కూడా. మీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 25+ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డేంజర్‌లో ఉంటారు. బీ కేర్‌ఫుల్. చెప్పాను మరి మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఎలానో చెప్తాను వినండి. యాక్చువల్‌గా అయితే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చాలా పద్ధతులున్నాయి. చాలా మిషన్స్ ఉంటాయి. కొన్ని జిమ్ముల్లో మిషన్స్ ఉంటాయి. లేదంటే బస్ స్టాండ్‌లో గానీ, లేదంటే రైల్వే స్టేషన్‌లో గానీ వెయిట్ మిషన్‌లానే ఇలాగ కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకునే మిషన్స్ ఉన్నాయి. డయాబెటిస్, బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చెక్ చేసుకునే మిషన్స్ ఉన్నాయి. మీరెక్కడైనా చెక్ చేసుకోవచ్చు. లేదంటే లేదు మీ ఇంట్లో కూర్చొని చెక్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే పక్కన వీడియోలో చూస్తున్నట్టు ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేసుకోండి. అందులో బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఇందులో మీ ఏజ్, హైట్, వెయిట్, అలానే మీ యొక్క నెక్ అండ్ వేస్ట్ అంటే మీ మెడ, అలానే నడుము యొక్క కొలత ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ మీద టైప్ చేస్తే మీకు డీటెయిల్‌గా ఒక రిపోర్ట్ అనేది వస్తది. ఇది ఒక అప్రాక్సిమేషన్ మాత్రమే. సో, దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటది. 90 డేస్ ట్రాన్స్‌ఫర్మేషన్, అలానే 1 మంత్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇలాగా తక్కువ టైంలో ట్రాన్స్‌ఫార్మ్ చేసే వాళ్ళకి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటది. 18 గానీ, 17, మేబీ 15. సో, వీళ్ళు తొందరగానే ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. కానీ మీరు చూసుకుంటే మీకు చాలా టైం పడతది. ఎందుకంటే మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది వేరు. ఇప్పుడు చెప్పండి భయ్య, మీరు వెయిట్ ఎక్కువ, మీ ఫ్రెండ్ వెయిట్ ఎక్కువ. మీరు డేంజర్‌లో ఉన్నారా? మీ ఫ్రెండ్ డేంజర్‌లో ఉన్నాడా? చెక్ చేసుకోండి. మరి ఎవరైతే మీ ఫ్రెండ్ అంటున్నారో ఆ ఫ్రెండ్‌కి కూడా షేర్ చేయండి. వాడిని కూడా చెక్ చేసుకోమని చెప్పండి. మీకే తెలుస్తది ఎవరికి ఎక్కువ ఫ్యాట్ ఉందనేది. దీంతో క్లోజ్ చేసేద్దాం. కానీ ఇన్‌స్టాగ్రామ్ స్క్రీన్‌షాట్ ఇచ్చేస్తాను, చూసుకోండి, ఫాలో అయిపోండి. అందులో కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటది. సో, స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.